Praise the Lord. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 and verse 18. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. For he maketh sore and bindeth up, he woundeth and his hands make whole. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో ప్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికే మహిమ, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మంచిది ప్రియులరా, యోబు యొక్క జీవితం మనకు తెలుసు. అతడు ఈ కాలంలో ఎంతో శ్రమలో, దుఃఖంలో, వేదనలో ఉన్నాడు. మరి అతడు పాపం చేశాడంటే పాపం బట్టి కాదు, కానీ మరి దేవుడే అతన్ని పరీక్షిస్తుంది. ఇక్కడ ఆయన గాయపరిచి గాయమును కట్టును. కొన్నిసార్లు దేవుడు గాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడండి? మనల్ని స్థిరపరచడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని డిసిప్లిన్ చేయడానికి. కాబట్టి ఆయన గాయం చేసినప్పుడు, అంటే మన జీవితాల్లో ఏదైనా శ్రమ, దుఃఖం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను మీరు ఎలా సరిచేయాలనుకుంటున్నారు, ఎలా బాగు చేయాలనుకుంటున్నారు అని ఆయనది విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది. ఆయన చేతులే స్వస్థపరచును. నా ప్రియ సహోదరి, ఆయనే మన స్వస్థపరచు. ఒకవేళ అనుకుంటున్నావా, ఈ గాయములు ఎందుకు, ఈ వేదనలు ఎందుకు, ఈ దుఃఖం ఎందుకు? అయితే దేవుని కొరకు నువ్వు శ్రమ పడితే అది నీకెంతో మేలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరొక సత్యం ఏమిటంటే, ఆయనే గాయం చేయను, ఆయనే స్వస్థపరచును అంటే ఆయన సమస్తము చేయగలడు. ఈ సత్యం ఎప్పుడే గుర్తిస్తామో ఎలాంటి నిరీక్షణ కలిగి ధైర్యంగా ప్రతిదాన్ని చేస్తామండి. అలాంటి విశ్వాసంతో కూడినటువంటి భక్తి ద్వారా మనం కట్టుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మీ యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. మీరు ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు. కుమారులను తండ్రులు, తల్లిదండ్రులు ఎలాగా శిక్షిస్తారో క్రమశిక్షణలో పెట్టడానికి, ఎన్నోసార్లు మమ్మల్ని కూడా ప్రభువా క్రమశిక్షణలో పెట్టడానికి మీరు గాయం చేస్తారు. అయితే మీ ప్రేమ, మీ దయ మా పట్ల ఉంటుంది కాబట్టి మీరే మమ్మల్ని స్వస్థపరుస్తారు. ఎలాంటి పరమ తండ్రి ప్రభువా, ఎలాంటి మంచి దేవుడు ప్రభువా, మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు ఇలాంటి బలమైనటువంటి శక్తిని మేము కలిగి ఉంటాం. అప్పుడు ఈ లోకంలో ఎలాంటి వాటినైనా జయిస్తాం. తండ్రి, సహాయం ఇచ్చేయండి. మా ప్రియులు ఒకవేళ ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో అది మీకు తెలుసు, వారి యొక్క జీవితం మీకు తెలుసు. అవును, చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి, కానీ మీకు తెలుసు కాబట్టి మీ వైపు చూస్తే మీరు స్వస్థపరుస్తారు. గాయాల నుంచి ప్రభువా మరి విడుదల ఇస్తారు. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఇది మనమంతా మీరు కింద భద్రపరచండి అయ్యా. ప్రతి ఒక్క నిరాశ, నిస్పృహల నుంచి, గాయముల నుంచి మాకు స్వస్థత, విడుదల, నెమ్మది దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Job 5:18 reminds us that God's correction is an expression of His care. Though His discipline may sometimes be painful, it is never without purpose. He wounds in order to heal, corrects in order to restore, and allows difficult seasons to draw us closer to Him. Amen.